ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ షాకింగ్ ప్రకటన చేశారు. తన నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయిన మోదీ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దళాలకు మోదీ పలు కీలక సూచనలు, సలహాలు చేశారు. సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదంటూ పాకిస్తాన్కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, గట్టిగా జవాబిస్తాం. ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదు. పాక్ నుంచి కాల్పులు జరిపితే భారత్ కూడా జరుపుతుంది. పాక్ దాడులు జరిపితే భారత్ కూడా ఏమాత్రం తగ్గకుండా దాడులకు దిగుతుంది. పాక్ ఒక్కతోట పేల్చితే త్రివిధ దళాలు క్షిపణితో దాడి చేయండి. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి కొత్త సందేశం ఇచ్చాం. ప్రతి రౌండ్లో పాకిస్తాన్ మరింత దిగజారింది. ఉగ్ర శిబిరాలను కాదు, హెడ్ క్వార్టర్లనే ధ్వంసం చేశాం. బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్లో ఉగ్ర క్యాంపులను మట్టిలో కలిపేశాం. ప్రతి రౌండ్లోనూ భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. వైమానిక దాడుల తరువాత పాక్ చేతులెత్తేసింది. సింధు ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టాం. ఉగ్రవాదం ఆగే వరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుంది అని ప్రధాని మోదీ తేల్చి చెప్పేశారు.